పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు పి గిరిరాచారి, నా తోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు చరిత్రలో ముఖ్యమైన రెండు అంశాలు ఉన్నాయి మనందరికీ. అల్లూరి సీతారామరాజు అంటే తెలియని తెలుగువారు ఉన్నారు, ఎందుకంటే ఆయన భారత స్వాతంత్ర సమరయోధుడు. ఇంకొకటి దొడ్డి కొమరయ్య, అల్లూరి సీతారామరాజు జయంతి జూలై 4, దొడ్డి కొమరయ్య జూలై 4 ఆయన వర్ధంతి, చనిపోయింది. తెలంగాణ తొలి అమరుడు, అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు. ఆయన ఆ రోజుల్లో దొరలపై పోరాడి ఆ విధంగా పోరాటం చేసిన ఆయన స్ఫూర్తితోనే మనం తెలంగాణ సాధించుకున్నాం. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న జన్మించి 1924 మే 7న మరణించాడు. ఆయన ఆ రోజు మన్యం వీరులను ఏకం చేసి అక్కడ గిరిజనులకు మద్రాస్ అటవీ చట్ట ప్రకారం అప్పుడు ఆంగ్లేయులు ఆ వస్తు ఉత్పత్తి సేకరణ చేయకుండా పోడు వ్యవసాయం నిరోధిస్తే వాళ్ళందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారిపై ఈ అడవి మాది గిరిజనులదని అల్లూరి సీతారామరాజు వాళ్ళందరినీ ఐక్యమత్యం చేసి ఒక మన్య వీరుడుగా, ఒక చెగువేరా క్యూబా వీరుడుగా, ఒక ఏదంటే బీహార్లో పుట్టిండు బిర్సా ముండా లాగా ఒక గిరిజన గెరిల్లా పోరాటం చేసిండు. గంటం దొర, మల్లు దొర, అగ్గివీరుడు అనే ముగ్గురిని ముందు పెట్టుకొని నడిచి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసిండు. పోరాటంలో 27 ఏళ్ల వయసులో ఆయన ఒక నది దగ్గర సూర్య నమస్కారం చేస్తుంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు బంధించి చెట్టు కాల్చి రూథర్ఫర్డ్ అనే ఆంగ్లేయ అధికారి కాల్చి చంపడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, వందే మాతరం అని మరణిస్తాడు. కనుక అటువంటి స్వాతంత్ర పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ లో ఉండిండు. ఈ రోజు ఆయన మొగళ్ళు అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలేరు అంటే పాలకోడూరు అని అక్కడ పుట్టిండు. ఆ మొగల్లో ఆయన విగ్రహం ఉంది ఇక్కడ. ఆ రోజు అంటే ఈ రోజు జూలై 4 జయంతి వర్ధంతి చేస్తారు. అక్కడ ఆ గవర్నమెంట్ స్కూల్లో అల్లూరి టాలెంట్ అవార్డు ఇస్తారు. భారత ప్రభుత్వం పార్లమెంట్ లో ఆయన విగ్రహం పెట్టింది, తపాలా బిల్ల విడుదల చేసింది. కనుక ముఖ్యంగా ఈయన ఉన్నాడు దొడ్డి కొమరయ్య, తొలి అమరుడు. ఆయన దేవరుప్పుల మండలం కడివెండి అంటే జనగామ జిల్లాలో పుట్టి ఆ రోజు విష్ణు రామచంద్రారెడ్డి అనే దొరను ఎదిరించి వాళ్ళ తల్లి జానకమ్మను ఎదిరించి పోరాటంలో అమరుడైండు. కనుక వాళ్ళిద్దరిని మీరు స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకొని సమాజంలో ఉత్తమ పౌరుగా కావాలని ఆశిస్తూ ఈరోజు ఈ లీగల్ అడ్వైజర్ వస్తున్నాడంటే మన రవి సార్ పారా లీగల్ డిస్ట్రిక్ట్ అడ్వైజర్, అంటే మన న్యాయ సంస్థలో ఈయన ఒక సభ్యుడు. కనుక న్యాయవాదులు ఇక్కడ వస్తున్నారు కనుక మీరంతా క్రమశిక్షణతో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు.